హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా చాలా బాగుండబోతుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేసి డ్రామా ఎలా ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇక స్టోరీలోకెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో యు, హీరోయిన్ సూజీని చూపిస్తారు. వీళ్ళిద్దరు ఒక రెస్టారెంట్ లో కలుస్తారు. అప్పుడు సూజీ కొంచెం నెర్వస్ అవుతుంది. మిస్టర్ యు, మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. దానికి యు కొంచెం ఫ్రస్ట్రేషన్ లుక్ తో ఫైనల్లీ ఆ ఫూజింగ్ గాడి నుండి వదిలించుకోవాలని డిసైడ్ అయ్యావన్నమాట. చూడు సూజీ, ఈ సిటీ మొత్తం నన్ను ఒక టాప్ టైర్ ప్లే బాయ్ అని పిలుస్తారు. నువ్వేమో ఫారెన్ నుంచి వచ్చిన మెడికల్ డాక్టర్ వి. నన్ను ఒక షీల్డ్ లో వాడుకోవాలని చూస్తున్నావా? నా కార్ కి డోర్ ఉండదు మధ్యలో దిగిపోవడానికి. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే ఇది కేవలం పేరుకు మాత్రమే ఉండే పెళ్లి కాదు. ఒక కపుల్ మధ్య ఏమేం జరుగుతాయో అవన్నీ మన మధ్య జరుగుతాయి అని కండిషన్ పెడతాడు. సూజీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేసరికి యు ఫ్రస్ట్రేషన్ తో వెళ్లిపోవడానికి లేస్తాడు. వెళ్తున్న అతన్ని సూజీ పరిగెత్తికెళ్లి చేయి పట్టుకుని, మిస్టర్ యు, నేనెప్పుడు వద్దన్నాను మీతో పెళ్లికి అని అంటుంది. అంతే, అతను ఒక్కసారిగా ఆమెను పట్టుకుని టేబుల్ కదింపెట్టి డీప్ కిస్ చేస్తాడు. అతను చేస్తున్న పనికి షాక్ అయిన సూజీ, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. కానీ అతను అవేమి పట్టించుకోకుండా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చాలా ప్యాషనెట్ గా. యూత్ అన్ని అంత వైల్డ్ గా కిస్ చేస్తుంటే సూజీ మాత్రం ఫుల్ షాక్ లో ఉంటుంది. ఎలాగోలా అతన్ని పక్కకు నెట్టి, మనం పబ్లిక్ ప్లేస్ లో ఉన్నాం, కొంచెం చూసుకోండి అని అంటే యూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గుర్రుమని ఒక లుక్ ఇస్తాడు. దానికి వాళ్ళు భయపడి తలలు తిప్పేసుకుంటారు. ఇంకా సూజీ వైపుకు తిరిగి, కిస్ చేస్తున్నప్పుడు సరిగ్గా ఊపిరి తీసుకోవడం కూడా రావడం లేదు నీకు అని ఎగతాళి చేస్తూ ఆమె లిప్స్ ని టచ్ చేస్తాడు. ఆ ఫూజింగ్ గాడు కూడా ఎప్పుడైనా నేను ఇలా కిస్ చేశాడా చెప్పు అని అంటే ఆమె కొంచెం సైలెంట్ ఉంటుంది. అతనికి పిచ్చ కోపం వచ్చినట్లుంది. చెప్పు, నిన్న ఈ రేంజ్ లో అతను ఎప్పుడైనా కిస్ చేశాడా అని మళ్ళీ అడుగుతాడు. తను లేదని అడ్డంగా తలూపేసరికి అప్పుడు అతను నవ్వుతూ, నీ ఐడి కార్డ్ తెచ్చావా అని అడుగుతాడు. ఆమె అవును అని అనగానే ఆమె చెయ్యి పట్టుకుని లాక్కుని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే మ్యారేజ్ బ్యూరోకి అని చెప్తాడు. కార్ లో కూర్చున్నాక అసిస్టెంట్ కి కాల్ చేసి ఇంకో 5 minutes లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ బుక్ తీసుకొని సివిల్ బ్యూరోకి వచ్చాయి అని ఆర్డర్ ఇస్తాడు. వీళ్ళిద్దరు కార్ లో దిగగానే అసిస్టెంట్ చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆమె సూ ఫ్యామిలీ డాటర్, కంట్రీలోనే ఒక బ్యూటీ అన్నమాట. బాస్ ఇంత అర్జెంట్ గా పెళ్లి చేసుకుంటున్నారంటే దీని ప్లాన్ చాలా రోజుల నుంచి చేసి ఉంటారు అని మనసులో అనుకుంటాడు. యు ఆమె చేయి గట్టిగా పట్టుకొని లోపలికి వెళ్తాడు. అంతే, వాళ్ళిద్దరి చేతుల్లో సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి. బయటకు వచ్చాక సూజీ, మిస్టర్ యు, నేను నిన్ను ఇక ఇబ్బంది పెట్టను, నేను వెళ్తున్నాను అని అంటుంది. కానీ అతను ఆమెను గట్టిగా పట్టుకొని, ఏంటి పెళ్ళవగానే భర్తను వదిలేసి భార్య ఎక్కడికి పారిపోతుంది అని అడుగుతాడు. నీకేం కావాలి అని అంటే యు ఆమె దగ్గరకు వచ్చి, ఈ రోజు మన వెడ్డింగ్ నైట్, అది మర్చిపోకు, మనం జస్ట్ పేపర్స్ మీద కపుల్ కాదు, రియల్ కపుల్ అని చెప్పి, ఇవి నా విల్లా కీస్, వెడ్డింగ్ రూమ్ కి టాక్సీ తీసుకొని నువ్వే వెళ్ళు అని చెప్పి కార్ దగ్గరికి వెళ్తాడు. అతను కార్ లోకి వెళ్లేటప్పుడు ఆమె వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి ఇతను ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు నా మీద అని ఆలోచిస్తుంది. ఎవరినో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న వాళ్ళమ్మ పిచ్చ బీపీలో ఉంటుంది. అసిస్టెంట్ ని పిచ్చి తిట్లు తిడుతుంది. వాడు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటుంటే నువ్వు ఆపలేకపోయావా అని అరుస్తుంది. కోపంతో ఫోన్ విసిరి పడేస్తుంది. ఈ కొడుకులు పుట్టేది బీపీ తెప్పించడానికే అని ఊగుతుంటే వాళ్ళ నాన్న వచ్చి ఆమెను శాంతపరుస్తాడు. అప్పుడు ఆమె, వీడు అచ్చం నీలాగే తయారయ్యాడు, ప్రేమలో పిచ్చోడు, ఏదైనా పనికి మాలిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం వాడి కాళ్ళు ఇరగ్గొడతాను అని వార్నింగ్ ఇస్తుంది. అయినా అసలు ఆ డెవిల్ గాన్ని పెళ్లి చేసుకునే ధైర్యం ఏ అమ్మాయికి ఉందో నేనే చూడాలి అని వాళ్ళ నాన్న అంటాడు. అసిస్టెంట్ వెళ్లి యూత్ తో వాళ్ళ అమ్మ పిచ్చ బీపీలో ఉందని చెప్తాడు. దానికి లూ చాలా కూల్ గా, బీపీలో ఉంటే మనకేంటి, అవ్వనివ్వు అని అంటాడు. బాస్, మీరు పెళ్ళయ్యాక మారిపోయారు, ఈ ఇన్నోసెంట్ అయిన అసిస్టెంట్ ని బలి చేస్తున్నారు అని అంటే లూ, నాకు సూజీకి పెళ్లైన విషయం బయట ఎవరికి తెలియకూడదు అని చెప్తాడు. ఇంకో పక్క సూజీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఎంట్రన్స్ లో ఒక షూస్ చూడగానే భయంగా లోపలికి వస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఫూజింగ్ అనే పర్సన్ సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఆమె ధైర్యం తెచ్చుకొని, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. అతను ఆమెకి దగ్గరగా వస్తూ, ఫైనల్లీ వచ్చావన్నమాట అని అంటాడు. ఒకరింట్లోకి ఇలా దూరడం ఇల్లీగల్, ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళు అని సూజీ అంటే అతను ఆమెను టచ్ చేయబోతాడు. తన చేతిని విదిలించుకొని, ఇది నా ఇల్లు, నీ మురికి చేతులతో నన్ను తాకకు అని కోపంగా అంటుంటే అతను మాత్రం ఆగకుండా ఆమెను పట్టుకొని గోడ కదింపడతాడు. నా మాట వినవా, రోజు రోజుకి నీకు పొగరు పెరిగిపోతుంది, ఇలాగే ఉంటే నీ కాళ్ళు నరిగేస్తాను, అప్పుడు ఎక్కడికి వెళ్ళలేవు అని బెదిరిస్తాడు. సూజీ గట్టిగా, నేనేమి నీ పంజరంలో బంధించడానికి పక్షిని కాదు అని చెప్తుంది. అతనప్పుడు, ఇన్నేళ్ల నుండి నువ్వు నన్ను టచ్ కూడా చేయనివ్వలేదు కదా, ఈ రోజు ఎలాగైనా నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని ఆమె మీదకొస్తాడు. సూజీ అతన్ని బలంగా నెట్టేసి, ఈ అపార్ట్మెంట్ నా డబ్బులతో కొన్నది, నీకిక్కడ సంబంధం లేదు, పో ఇక్కడ నుంచి అని అంటుంది. నువ్వు నా నుండి తప్పించుకోలేవు అంటాడు. అప్పుడు సూజీ, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను అని చెప్పడంతో అతను గట్టిగా నవ్వుతూ, నా నుండి తప్పించుకోవడానికి భలే అబద్ధం ఆడుతున్నావే అని ఎక్కిరిస్తాడు. మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి చూపిస్తుంది. అది ఫేక్ ఏమో అని అతను అనుకుంటే సర్టిఫికేట్ ఓపెన్ చేసి, ఏంటి నీ కళ్ళు కనిపించడం లేదా, వెళ్ళి డాక్టర్ కి చూపించుకో అని అందులో ఉన్న పర్సన్ ని చూపిస్తూ తిడుతుంది. ఫూజింగ్ ఆ సర్టిఫికేట్ చూసి రగిలిపోతాడు. కానీ అందులో యూ పేరు చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు చెప్పు, యూని టచ్ చేసే ధైర్యం నీకు లేదు కదా అని అంటే, నాతో
ఉండడం ఇష్టం లేక ఆ విధవని పెళ్లి చేసుకుంటావా అని ఫుల్ సీరియస్ అవుతుంటాడు. దానికి ఆమె కనీసం అతను ఓ మనిషిలా ప్రవర్తిస్తాడు, నీలా కాదు అని అంటే ఫూజింగ్ అంటాడు, అసలు నీకు ఆ యూ గురించి ఏం తెలుసు? వాడిదంతా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. నువ్వు తెలియకుండానే ఆ సింహం నోట్లో తల పెట్టావు, మళ్ళీ వాడికి చిక్కావు అని అంటే సూజీ కూడా ఊరుకోకుండా నీలాంటి వాడితో కలిసి ఉండడం కంటే ఆ సింహానికి వేటగా మారడమే నాకు ఇష్టం అంటుంది. వాడు పిచ్చ కోపంతో ఆమె మ్యారేజ్ సర్టిఫికేట్ ని చించబోతుంటే గట్టిగా అరుస్తుంది, మా పెళ్లి ఆల్రెడీ సివిల్ బ్యూరోలో రిజిస్టర్ అయింది, ఇప్పుడు నువ్వు దీన్ని చింపేసినా నీకేమి రాదు అని చెప్తుంది. అదే టైంలో సూజీకి ఒక కాల్ వస్తుంది. ఈ గ్యాప్ లో వాడు మళ్ళీ వెనక నుండి వచ్చి ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు. అప్పుడు సూజీ అతన్ని విదిలించుకుంటూ నన్ను వదిలేయ్, లేదంటే లూ ఫ్యామిలీతో నీకు శత్రుత్వం వస్తుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ లూ ఫ్యామిలీ అంటే మన హీరో ఫ్యామిలీ అన్నమాట. సరిగ్గా అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇస్తాడు మన హీరో యు. ఓహో ఫూజింగ్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అంటూ లోపలికొచ్చి చాలా ప్రేమతో సూజీ కళ్ళలో ఉన్న నీళ్లు తూడుస్తాడు. ఆ తర్వాత ఫూజింగ్ వైపు తిరిగి అసలు ఈ ఇల్లు నీదా లేక సూజీదా అని అడుగుతాడు. సూజీ వెంటనే నాది అనడంతో యు తన భార్యను దగ్గరకు తీసుకొని, ఫూజింగ్ నీకు అసలు సిగ్గనిపించట్లేదా? అర్ధరాత్రి పూట ఇలా ఒక ఆడపిల్ల ఇంట్లోకి చొరబడ్డావు, రేపొద్దున జనాలు ఏమనుకుంటారు? నీకు పెళ్లైన అమ్మాయిలు ఎమ్మట పడడం అంటే చాలా ఇష్టం అనుకుంటారు అని అనగానే వాడు పొగరుగా, సూజీ ఒకప్పుడు నా కంట్రోల్లో ఉండే పంజరంలోని పక్షి అని అందరికీ తెలుసు, అనుకునేదేముంది అందులో అని అంటాడు. యు జాలి పడుతున్నట్టు నటిస్తూ, పాపం ఎంత బాధాకరమైన విషయం ఇది, ఎందుకంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ 2 నుండే సూజీ నా లీగల్ వైఫ్ అయిపోయింది. మ్యారేజ్ సర్టిఫికేట్ చూసావు కదా, ఇంకేంటి మాకు కంగ్రాచులేషన్ చెప్పి ఏమైనా గిఫ్ట్ ఇస్తావా? ఈ రోజు మా ఇద్దరి వెడ్డింగ్ నైట్, అందుకే నేను చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. నీకు తెలుసు కదా వెడ్డింగ్ నైట్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కి ఎన్ని పనులు ఉంటాయో, కాబట్టి మేము నీతో ఎక్కువసేపు మాట్లాడి టైం వేస్ట్ చేయలేము అని అద్దిరిపోయే కౌంటర్ ఇస్తాడు. తర్వాత సూజీ చేయి పట్టుకుని, వైఫీ ఇక పద ఇంటికెళ్దాం అని తీసుకెళ్తూ వాడితో చెప్తాడు. ఫూజింగ్ వెళ్లేటప్పుడు మా ఇంటి డోరు జాగ్రత్తగా వేసి వెళ్ళు అని చెప్పడంతో వాడు కోపంతో మండిపోతుంది. కారులో వెళ్తున్నప్పుడు యూ సూజీని చూసి నీకు ఆకలిగా ఉందా అని అడుగుతాడు. తను లేదంటే అతను కారు ఆపి, కానీ నాకు ఆకలిగా ఉంది అంటూ ఒక్కసారిగా తన తల పట్టుకొని చాలా డీప్ గా కిస్ చేస్తాడు. అది రోడ్డు మధ్యలో కావడంతో వెనకాల ఉన్న కార్లన్నీ హారన్స్ కొడుతూనే ఉంటాయి. సూజీ టెన్షన్ తో ముందు కార్ నడపండి అని చెప్తుంది, కానీ మనసులో ఇతనేంటి ఎప్పుడు నన్ను తినేయడానికి రెడీగా ఉంటాడు అని అనుకుంటుంది. చివరికి తన విల్లాకి తీసుకొచ్చి డోర్ దగ్గర సూజీ ఫింగర్ ప్రింట్ తో పాస్వర్డ్ సెట్ చేయిస్తాడు. లోపలికి రాగానే నువ్వు రెస్ట్ తీసుకో అంటే, మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అతను బాగా దగ్గరకు వచ్చి కుకింగ్ చేయడానికి అని ఆమె చేయి పట్టుకొని, అయినా అంత సుకుమారమైన నీ చేతులతో నేను కూరగాయలు కోయించాలా ఏంటి? వద్దు కదా, నేనే కుక్ చేస్తానైతే అని చెప్పి కిచెన్ లోకి వెళ్తాడు. లూ ఫ్యామిలీ వారసుడు, ఇంత పొగరున్న ఈ యంగ్ మాస్టర్ నిజంగా వంట చేయగలడా లేదా నేను కలగంటున్నానా అని సూజీ షాక్ అవుతుంటే కొద్దిసేపటికి యూ డిన్నర్ రెడీ చేసి తీసుకొస్తాడు. అప్పుడు మాటలు, నువ్వు ఆ ఫూజింగ్ గా నుంచి తప్పించుకోవడానికే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు, నన్ను ఒక షీల్డ్ లా వాడుకుంటున్నావా అని అంటే సూజీ భయపడిపోతుంది. ఒకవేళ నిజం తెలిసి ఇతను నన్ను బయటికి గెంటేస్తాడా అని టెన్షన్ పడుతుంటే అతను నవ్వుతూ, నన్ను వాడుకున్నాక మాట్లాడడం కూడా మానేశావా? చూస్తుంటే ఈ డీల్లో నాకే భారీ నష్టం జరిగినట్టుంది. అప్పుడు ఆమె కొంచెం ధైర్యం చేసి, మరి మీరెందుకు నన్ను పెళ్లి చేసుకున్నారు అని అడుగుతుంది. దానికి యూ ఏ మాత్రం మొహమాట పడకుండా, ఎందుకంటే నాకు నీతో పడుకోవాలనుంది అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు. ఆ మాటకి సూజీకి దిమ్మ తిరిగిపోతుంది. ఇతనేంటి ఇంత బరి తెగించి మాట్లాడుతున్నాడు, బయట వచ్చే ప్లే బాయ్ రూమర్స్ అన్ని నిజమే కాబోలు అని నెర్వస్ అవుతుంటే అతను అది చూసి నవ్వి, ఏమైంది అంత షాక్ అయ్యావేంటి అంటూ టేబుల్ మీద వేళ్లాడిస్తూ ఆమెకి ఇంకా దగ్గరగా జరుగుతాడు. నేను నీకు ముందే చెప్పాను కదా, పెళ్లి తర్వాత మనం కేవలం పేరుకే కపుల్స్ గా ఉండమని అని గుర్తు చేస్తాడు. మిడ్ నైట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒంటరిగా, ఇక ముందేం జరుగుతుందో అని సూజీ ఒక్కటే టెన్షన్ పడుతుంది. నీ కడుపు నిండిందా అని యు అడగగానే తను ఏం మాట్లాడలేకపోతుంటే ఒక్కసారిగా ఆమెను తిప్పి టేబుల్ మీద కూర్చోపెడతాడు. కానీ నా ఆకలి మాత్రం తీరలేదు అని అంటూ కిస్ చేయడానికి ఆమెకి చాలా దగ్గరగా వస్తాడు. సూజీ ఆపగానే ఏమైంది అని అతను అడిగితే, నేను ఇంకా స్నానం చేయలేదు అని చెప్తుంది. అప్పుడు యు ఆమె చేయి పట్టుకొని రొమాంటిక్ గా, ఓహో అయితే మిస్సెస్ లు నన్ను కూడా తనతో పాటు స్నానానికి ఇన్వైట్ చేస్తుందన్నమాట, పద నేనే నీకు స్నానం చేయిస్తాను అని అంటాడు. సూజీ టెన్షన్ తో, వద్దొద్దు నేను చేసుకుంటాను అని అంటుంది. సూజీ వాష్రూమ్ కి వెళ్తుంటే, ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆపి, ఈ గ్యాప్ లో నీ మనసేమన్నా మార్చుకున్నావా, నన్ను కూడా రమ్మంటావా అని అడుగుతూ మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సూజీ వెంటనే వెనక్కి జరిగి, ప్లీజ్ మీరు వేరే రూమ్ లో స్నానం చేయండి అని అంటే, సరే కానీ నేను కరెక్ట్ గా 20 మినిట్స్ లో తిరిగి వస్తాను, నా కోసం వెయిట్ చేయి అని చెప్పి వెళ్తాడు. అతను వెళ్తున్నప్పుడు కోపంలో కూడా ఈమె ఎంత క్యూట్ గా ఉందో అని నవ్వు
నవ్వుకుంటూ వెళ్తాడు. సూజీ వాష్‌రూమ్ కి పరిగెత్తుకెళ్లి తలుపేసుకుంటుంది. సూజీ, ఇప్పుడు నువ్వు భయపడకూడదు. ఈ దారిని నువ్వే ఎంచుకున్నావు. అయినా యూ చూడ్డానికి చాలా హాట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, ఇందులో నీకేంటే నష్టం అని తన్ని తాను చెప్పుకుంటుంది. ఇక రెడీ అయి బెడ్రూమ్ లో కూర్చునుంటే అప్పుడే యూ స్నానం చేసి వస్తాడు. ఆమె దగ్గరకొచ్చి తల పట్టుకొని, ఆ ఫూజింగాడు ఎప్పుడైనా నిన్ను టచ్ చేశాడా అని అడుగుతాడు. ఆమె తల అడ్డంగా ఊపుతూ లేదని చెప్తుంది. అంతే, ఒక్కసారిగా యూ ఆమెను బెడ్ మీదకి తోసేస్తాడు. వెంటనే ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ టైంలో యూ ఫోన్ పదే పదే రింగ్ అవుతూనే ఉంటుంది. సూజీ అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ అతను అసలు తగ్గడనమాట. నీ ఫోన్ మోగుతుంది చూడు అని అంటే యూ చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి, నన్ను డిస్టర్బ్ చేయడం ఆపేయండి, ఈ రోజు నా వెడ్డింగ్ నైట్ అని అరిచి ఫోన్ విసిరి పడేస్తాడు. మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చి అతని పనిలో అతను స్టార్ట్ అయిపోతాడు. అలా రాత్రంతా వాళ్ళిద్దరూ రొమాన్స్ లో మునిగిపోతారు. నెక్స్ట్ సీన్ లో సూజీ డీప్ స్లీప్ లో ఉంటుంది. యూ తను పడుకొని ఉండడం చూస్తూ తన్ని టచ్ చేస్తూ, మనం మన పెళ్లి విషయం అందరికీ చెప్పేద్దామా అని అడుగుతాడు. కానీ తను నిద్రలో ఉండడంతో ఏం చెప్పదు. అప్పుడు అతను ఆమె చీక్స్ మీద కిస్ చేసి, నువ్వెంత హార్ట్లెస్ వే అని అనుకుంటాడు. ఏదైతే ఏంటి, ఫైనల్లీ నువ్వు నా దాని అయిపోయావు అని మనసులో మాత్రం చాలా సంతోషపడతాడు. నెక్స్ట్ మార్నింగ్ అవుతుంది. సూజీ నిద్రలోనే ఉంటుంది. బట్ యూ తన పక్కనే పడుకొని తను చూస్తున్నాడనే విషయం ఆమెకు తెలీదు. ఆమె పక్కకు తిరిగి అతన్ని టచ్ చేస్తుంది. అప్పుడు తనకి గట్టి మజిల్స్ తగలడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది. షాక్ అయి వెంటనే వెనక్కి జరిగి బ్లాంకెట్ కప్పుకుంటుంది. యూ నవ్వుతూ, మిసెస్ లూ, నిద్ర లేచారా అని అంటూ తన చేతిని బ్లాంకెట్ లోపలికి పోనిస్తాడు. నీకింకా పొత్తి కడుపులో నొప్పిగా ఉందా అని అడిగితే, నొప్పేం లేదు, కానీ నన్ను టచ్ చేయకండి అని ఆమె అంటుంది. యూ కదలకు, నేను నీకు అక్కడ మసాజ్ చేస్తాను, అయినా నీకెప్పుడు అదే ధ్యాసనా, నేనేం మళ్ళీ చేయాలనుకోవట్లేదులే అని అంటే సూజీ, అవునులే, రాత్రంతా ఏం చేశారో చూశానుగా అని అంటుంది. నేను జస్ట్ మసాజ్ మాత్రమే చేస్తున్నాను అని అతను అంటే సూజీ అతని చేతిని పక్కకు నెట్టేస్తూ, నాకేం నొప్పి లేదు, సాకుతో నన్ను టచ్ చేయకు అని చెప్తుంది. సరే, ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దామని అతను లేసి కూర్చుంటే, నీకు బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే తీసుకురానా లేదా కిందికి వస్తావా అని అడుగుతాడు. నేనే కిందికొచ్చి తింటాను అని చెప్పగానే యూ, సరే, నీ కోసం కొత్త స్టైల్ బట్టలు తెప్పించాను, నీకేమైనా నచ్చకపోతే విసిరేయ్, మళ్ళీ లేటెస్ట్ డిజైన్స్ తెప్పిస్తాను అని చెప్తాడు. అతను వెళ్ళగానే సూజీ, ఇతను పొద్దు పొద్దున్నే మొదలెట్టేశాడేంటి, ఇతని హార్మోన్స్ ఎప్పుడు హైలోనే ఉంటాయా అని అనుకుంటూ ఉంటుంది. వార్డ్రోబ్ తెరిచి చూడగానే అది మొత్తం బట్టలతో నిండిపోయి ఉంటుంది. అంటే ఇతను నిజంగానే ఇదంతా ముందు ప్లాన్ చేశాడా ఆ సూచింగ్ అన్నట్లు అని షాక్ అయ్యి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ రోజు నా ఫస్ట్ డే, ఇకపై మిసెస్ లూ లాగా నా లైఫ్ ని హ్యాపీగా గడుపుతాను అని అనుకుని డ్రెస్ వేసుకొని కిందికి రాగానే యూ బ్రేక్ఫాస్ట్ పెడుతూ, నీకేం ఇష్టమో నాకు తెలీదు, అందుకే అన్ని వండేశాను అని అంటాడు. తన చైర్ లో కూర్చోబెట్టి తన పక్కనే తను కూడా కూర్చుంటాడు. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా, నేనేం తిండి విషయంలో అంత సెలెక్టివ్ కాదు అని అంటే అతను ఒక డంప్లింగ్ తీసి తనకి తినిపిస్తాడు. తను టేస్ట్ చేయబోయే లోపే తన ఫోన్ మోగుతుంది. ఫోన్ లో ఫూచింగ్ కాల్ చూడగానే యూకి కొంచెం కోపం వస్తుంది. మిసెస్ లూ, ఫోన్ ఎత్తవేంటి, అవతల వాళ్ళకి ఏమైనా అర్జెంట్ ఉందేమో అని అంటే సూజీ మాత్రం కట్ చేస్తుంది. అతను చూసి హ్యాపీగా, రాత్రి వెడ్డింగ్ నైట్ వల్ల అస్సలు నిద్ర లేదు, పైగా నీ ఫోన్ ఒకటి డిస్టర్బ్ చేస్తుంది, దీన్ని స్విచ్ ఆఫ్ చేయనా అని అడుగుతాడు. వద్దు, ఇగ్నోర్ చేయండి చాలు అని అంటుంది. యూ ఎందుకు, అతని గురించి నీకేమైనా బాధగా ఉందా, కానీ ఏదైనా ఇంపార్టెంట్ పని ఉండి కాల్ చేయొచ్చు కదా అని అంటే అప్పుడు సూజీ, ప్రస్తుతానికి నేను మిసెస్ లూని, అలాంటప్పుడు వేరే అతని ఫోన్ ఎందుకు ఎత్తాలి అని అంటుంది. ఆ మాట వినగానే మనోడు లోపల ఫుల్ ఖుషి అయిపోతాడు. వెళ్తూ వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి తను ఒక లిప్ కిస్ ఇచ్చి, ఇంట్లో నా కోసం వెయిట్ చేయి అని కీస్ తిప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ యూ ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటారు. నిన్న యూ వెడ్డింగ్ నైట్ అంట అని ఒకడంటే, ఇంపాసిబుల్, అతనికి ఏ అమ్మాయి నచ్చదు కదా అని ఇంకొకడు అంటాడు. కానీ సోషల్ మీడియాలో యూ పెట్టిన మెసేజ్ చూడగానే వాళ్ళకి నోట మాట రాదు. యూ నిజంగానే పెళ్లి చేసుకున్నాడని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంతలో యూ అక్కడికి రాగానే, ఏంటి అలా దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు అని అడుగుతాడు. కట్ చేస్తే ఇంకో పక్క సూజీ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి సూజీ ఫోటోలు తీస్తే ఒక్కటే టీజ్ చేస్తుంది. రాత్రి ఎవరో ఈ చిన్న పిల్లని బాగా కష్టపెట్టినట్టున్నారే, నీ హస్బెండ్ యూ కూడా నిన్న రాత్రి చాలా కష్టపడినట్టున్నాడు, బెడ్ మీద నుంచి లేవలేనంత అలసిపోయావు అని అంటే, ఆపవే, నా నడుము నొప్పి పుడుతుంటే నీ సోదేంటే అని అంటుంది. అవునా, అయితే అంతా జరిగిపోయిందన్నమాట, అయినా నీకు ఆ యూకి ఎలా పెళ్లి జరిగిందే, నేను అస్సలు ఊహించనే లేదు ఇది అని అడుగుతుంది. సూజీ, నేను కూడా ఊహించలేదు, కానీ సిచ్యువేషన్ అలా ఉంది, ఆ ఫూజింగ్ గారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఇలా చేశానంటే సు అంటుంది. కరెక్ట్ పని చేసావు, చూడు యూ ఆల్రెడీ ఆన్లైన్ లో మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టేశాడు, ఇప్పుడు ఆ ఫూజింగ్ కాడు ఏ మూలను కూర్చుని ఏడుస్తున్నాడో, వాడైనా ఒక పెద్ద సైకో, వాడు నీ లైఫ్ లోకి రాకుండా వాడి ముఖం మీద కొట్టినట్టు చేసావు. కానీ యూ ఈ సిటీలోనే రిచెస్ట్ ఫ్యామిలీ అబ్బాయి, హ్యాండ్సమ్ గా ఉంటాడు, అందుకే అమ్మాయిలందరికీ అతనంటే పిచ్చి, కానీ అతని గురించి ప్లే బాయ్ అనే రూమర్స్ కూడా ఉన్నాయే, ఆ సెలబ్రిటీ టాంగ్ తప్ప అతని దగ్గర ఎవ్వరు ఉండలేరట అని ఏందో చెప్తుంది. దానికి సూజీ, నాకు తెలుసు అని అంటే సు అంటుంది. అలాంటి హార్ట్లెస్ అబ్బాయి నీకు సెట్ అవ్వడేమో అని అంటే అప్పుడు సూజీ మనసులో, నేనేం ప్రేమ కోసం అతన్ని సెలెక్ట్ చేసుకోలేదు, నాకున్న ఏకైక ఆప్షన్ అతనే, ఎందుకంటే ఈ ఊర్లో లూ ఫ్యామిలీతో పగ పెట్టుకునే ధైర్యం ఫూచింగ్ కి లేదు, అందుకే యూతో జస్ట్ 3 years మ్యారేజ్ కాంట్రాక్ట్
చేసుకున్నాను. 3 ఇయర్స్ తర్వాత నేను ఇక్కడ నుండి అబ్రాడ్ వెళ్ళిపోతాను అని అనుకుంటుంది. అప్పుడే సూజీకి హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. ఫూజింగ్ గాడు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఏదో గొడవ చేస్తున్నాడని చెప్పడంతో ఆమె ఎక్కడికి బయలుదేరుతుంది. అప్పుడు సూ ఆపి నువ్వు ఒక్కదానివే వెళ్లి ఆ రాక్షసుని ఏం చేయగలవు, నీ హస్బెండ్ ని కూడా తోడు తీసుకెళ్ళు అని సలహా ఇస్తుంది. కానీ సూజీ అతను బిజీగా ఉంటాడేమో, ఈ ప్రాబ్లం నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయగలను అని పెద్ద తోపు తురుంకల్లాగా వెళ్లిపోతుంది. సూ మాత్రం నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటుంది. ఇంకో పక్క యూ ఫ్రెండ్స్ అతనితో బ్రో నువ్వు నిజంగానే ఆ అమ్మాయి కోసం పూచింగ్ తో గొడవ పడతావా అని అడుగుతారు. దానికి యూ చాలా సీరియస్ గా ఆమె ఇప్పుడు మామూలు అమ్మాయి కాదు, నా వైఫ్ అండ్ తను పూర్తిగా నాది అని చెప్తాడు. వాళ్ళు వదలకుండా అసలు ఈ సూజీలో నువ్వేం చూసావురా, నీ చుట్టూ ఎంత మంది అందమైన అమ్మాయిలు తిరిగినా నువ్వెప్పుడు ఎవరిని పట్టించుకోలేదు కదా, ఎందుకని అని అడుగుతుంటే మనోడు మాత్రం సూజీ చాలా ఇన్నోసెంట్, తన హార్ట్ బటర్ లాంటిది అని చెప్తాడు. నువ్వు ఒక బీస్ట్ అయ్యుండి ఒక బటర్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని టీస్ చేస్తుంటే ఇంకో ఫ్రెండ్ అసలు సూజీకి ఫూజింగ్ కి మధ్య ఏం జరిగింది అని అడిగితే పాత పగేదో మనసులో పెట్టుకుని ఫూజింగ్ సూజీకి దగ్గరయ్యాడు. మొదట్లో తనని హేట్ చేసేవాడు కానీ ఇప్పుడు ఫూజింగ్ నిజంగానే ఆమెని ఇష్టపడుతున్నట్టున్నాడు అని ఒక ఫ్రెండ్ చెప్తాడు. సరిగ్గా అప్పుడే యూకే అసిస్టెంట్ నుండి కాల్ వచ్చి సూ ఫ్రెండ్ కాల్ చేసిందని, ఇలా ఫూజింగ్ హాస్పిటల్లో సీన్ చేస్తున్నాడని, ఆమె రాకపోతే హాస్పిటల్ కూల్ చేస్తాడని బెదిరిస్తున్నాడని చెప్తాడు. ఇంకేముంది మనోడికి నరాలకు ఎక్కుతుంది కోపం. ఫ్రెండ్స్ ఆపుతున్నా వినకుండా నేను నా ఉమెన్ ని కాపాడుకోవడానికి వెళ్తున్నాను, నన్నెవరు ఆపలేరు అని చెప్పి బయలుదేరుతాడు. అతను వెళ్ళాక ఫ్రెండ్స్ అందరూ చూస్తుంటే సూజీ కోసం ఫూచింగ్ తో World War 3 కి కూడా రెడీగా ఉన్నట్టున్నాడు. మేబీ నిజంగా ప్రేమలో పడిపోయాడేమో అని అనుకుంటారు. ఇక్కడ హాస్పిటల్లో సూజీ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని తిడుతుంది. ఇది హాస్పిటల్, ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు కాపాడతారు అని అంటే ఫూచింగ్ పొగరుగా మా ఫూ ఫ్యామిలీ ఇందులో ఇన్వెస్ట్ చేసింది, నాకు నచ్చినప్పుడు దీన్ని కూల్ చేస్తాను, నీకు జనం ప్రాణాలు కావాలంటే నాతో వచ్చాయి అని బెదిరిస్తాడు. నువ్వింకా మారవా, మళ్ళీ అదే వెధవేషాలేస్తున్నావు అని సూజీ అంటే యూని పెళ్లి చేసుకుంటే వాడు నిన్ను కాపాడడానికి వస్తాడు అనుకుంటున్నావా, వాడు నీ అందం చూసి ఎంజాయ్ చేయడం కోసమే పెళ్లి చేసుకున్నాడు, పని అయిపోయాక నిన్ను వదిలేస్తాడు అని ఏడుస్తుంటాడు వాడు. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే పోలీసులకు కాల్ చేస్తానంటే పోలీసులు నన్ను ఏం చేయరు అని వాడు వెటకారంగా నవ్వుతాడు. సరిగ్గా అదే టైంలో అక్కడ వరుసగా కార్లు వచ్చి ఆగుతాయి. బాడీ గార్డ్స్ దిగి లైన్ లో నిలబడతారు. బీబీతో లోపలికెళ్లి డైరెక్ట్ గా సూజీ చేయి పట్టుకుంటాడు. నువ్వు నా వైఫ్ ని ఇబ్బంది పెడుతున్నావా, నీకు నిజంగానే పెళ్లైన అమ్మాయిల వెనకాల పడే గలీజ్ అలవాటు ఉన్నట్టుంది, నా భార్యను ముట్టుకున్నావంటే నాతో పగ పెట్టుకున్నట్టే లెక్క అని వార్నింగ్ ఇస్తాడు. ఫూజింగ్ కి మండి ఇక్కడ నేను కావాలనుకుంటే దేన్నైనా పొంది తీరుతాను అని వాడు కూడా వార్నింగ్ ఇస్తాడు. యూ బాడీ గార్డ్స్ కూడా ఫూజింగ్ మనుషుల్ని చితకబాదుతారు. యూ సూజీ వైపుకు తిరిగి నువ్వు అసలు టెన్షన్ పడకు, నేను ఉన్నంత కాలం నీకేం కాదు అని ధైర్యం చెప్తాడు. ఇక వాడు కూడా ఏం చేసేది లేక నీ సంగతి తర్వాత చూస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. యూ సూజీని అడుగుతాడు, నువ్వు నాకు ఇవన్నీ ఎందుకు ముందే చెప్పలేదు, ఒక్కదానివే వచ్చేసావేంటి అని అంటే ఇది నా పర్సనల్ గొడవ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అని తను అంటుంది. నువ్వు నా భార్యవే, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం, నేనున్నప్పుడు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి ఆమె చేయి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకో పక్క యూ వాళ్ళ అమ్మ ప్రశాంతంగా టీ తాగుతుంటే వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి నీ వెధవ కొడుకు ఎవరినో ఎత్తుకొచ్చాడు అని చెప్తాడు. అబ్బాయినా అమ్మాయినా అని ఆమె అడిగితే ఆ వెధవ నిజంగానే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాడు, అది కూడా సూజీతో అని చెప్పగానే ఆమె ఫుల్ ఖుషి అయిపోతుంది. అమ్మయ్యా సూజీనా, నేనేదో అనుకుని భయపడి చచ్చాను, ఫైనల్లీ నా కొడుకు ఇక దారిలోకి వచ్చేస్తాడనమాట అని పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నానేమో నువ్వు మరీ అంత సంతోషపడకు, ఆ అమ్మాయికి ఫూ ఫ్యామిలీతో గొడవలున్నాయి, ఆ ఫూ ఫ్యామిలీ వాళ్ళంతా ఎర్రగడ్డ నుంచి తప్పించుకున్నోళ్లే అని చెప్తాడు. దానికి ఆమె ఆ ఫూ ఫ్యామిలీ అయితే మనకేంటి, సూజీ ఇప్పుడు మన ఫ్యామిలీ కోడలు, ఆమె గతం మనకు అనవసరం, ఆ ఐటమ్ గా నా కోడల్ని ఇబ్బంది పెడితే నా కొడుకుకి చెప్పి వాని రోడ్డు మీద నిలబెడతాను అంటే బ్యాంక్రప్ట్ చేయిస్తాను అని అంటుంది. ఈ మాటలు వింటున్న అతను మాత్రం సూజీ ఇంకా ఇంటికే రాలేదు, ఈమెంట్ అప్పుడే అత్తగారి పోస్ట్ సెటిల్ అయిపోయింది అని అనుకుంటాడు. అప్పుడు యూకి కాల్ చేసి రేపు నా కోడల్ని ఇంటికి తీసుకురా అని ఆర్డర్ ఇస్తుంది. యూ నవ్వుతూ అంటే మామ్ నీ కోడలు వస్తే సరిపోతుందా అని అంటే మరి నీతో మాట్లాడాలని నాకేం సరదా లేదులే అని ఆమె అంటే సరేలే మామ్ నేను రానులే, నీ కోడలు ఒక్కతే వస్తుంది అని టీస్ చేస్తాడు. ఆమె సీరియస్ గా ఖబర్దార్ నా కోడల్ని ఒక్కదాన్నే పంపించావో నిన్న ఇంటి నుండి గెంటేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకో పక్క సూజీ మెడికల్ షాప్ లో మందులు కొంటూ ఉంటుంది. మేడం మనసులో బాధపడుతుంది, మాది కేవలం కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే కాబట్టి నేను యూ ఫ్యామిలీ వారసుని కనలేను అని తనతో తాను అనుకుంటుంది. అంటే ఆమె షాప్ లో కొనేది బర్త్ కంట్రోల్ పిల్స్ అన్నమాట. సూజీ ఆ టాబ్లెట్స్ వేసుకొని వెళ్లిపోతుంటే దారిలో తన కజిన్ కనిపిస్తుంది. ఫూచింగ్ తో పని అవ్వలేదని నీకోసం కొత్త షుగర్ డాడీని వెతుక్కున్నావా, యూ ఫ్యామిలీ అంటే ఈ సిటీలోనే టాప్ రిచెస్ట్ ఫ్యామిలీ, నువ్వు ఒక కిల్లర్ కూతురు అని వాళ్ళకి తెలిసి నిన్ను చెత్తలా బయటికి పారేస్తారు అని అరుస్తుంది. అంతే సూజీ ఒక్కసారిగా బీపీ లేసి చంప పగలగొడుతుంది. ఇంకోసారి పిచ్చివాగుడు వాగావంటే మామూలుగా
ఉండదు అని వెళ్ళిపోతుంది. ఆ కజిన్ ఏడుస్తూ ఫూజింగ్ దగ్గరికెళ్ళి నేను జస్ట్ మాట్లాడడానికి వెళ్తే అది నన్ను కొట్టింది, నువ్వైనా నాకు సపోర్ట్ చేయి అని అంటే అసలు నువ్వు తనతో ఎందుకు పెట్టుకున్నావు అని ఫూజింగ్ అడుగుతాడు. తను సూజీ యు పెళ్లి ఫోటోలు చూపిస్తుంది. మనం కూడా ఎంగేజ్మెంట్ చేసుకుందాం పదా, అప్పుడు సూజీకి తన తప్పు తెలిసి నీ దగ్గరికి తిరిగి వస్తుంది అని ఏందో చెత్త ఐడియా ఇస్తుంది. ఆ ఫూచింగ్ ఎడ్డోడు కూడా అది నమ్మేసి తన్ని హగ్ చేసుకుంటాడు. ఇంటికి యు వచ్చేసరికి సూచి కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. అతను మాత్రం కాసేపు దూరం నుండి ఆమెను చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటాడు. తను వెనక్కి తిరిగి చూసి ఎప్పుడొచ్చారు అని అడిగితే ఇప్పుడు వచ్చాను అంటాడు. సరే ఫస్ట్ తిందు రండి అని అంటే యు ఆమెను చుట్టుముట్టేస్తాడు. నాకిప్పుడు తిండి వద్దు ఏమొద్దు, నువ్వు కావాలి అని అంటూ తన్ని పట్టుకొని టేబుల్ మీద కూర్చోబెడతాడు. తినే ప్లేట్ పక్కన పడేసి మళ్ళీ డీప్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత తన వైఫ్ ని టేబుల్ మీద పడుకోబెట్టి రొమాన్స్ లో మునిగిపోతాడు. అతను ఎంత స్పీడ్ గా ఎంత ఇంటెన్సిటీతో చేస్తాడంటే సూజికి పాపం ఊపిరి కూడా ఆడకుండా ఉంటుంది. ఆగండి, వదలండి నన్ను, లేదంటే అన్నం చల్లారిపోతుంది అని తనంటే బేబీ నాకిప్పుడు నీ మీద చాలా ఆకలిగా ఉంది కాబట్టి ముందు డిజర్ట్ తినేద్దాం అని తను ఎత్తుకొని బెడ్రూమ్ కి తీసుకెళ్తాడు. తన్ని బెడ్ మీద పడేసి తన మీద కూర్చొని మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు మళ్ళీ రొమాన్స్ లో మునిగిపోతారు. నిద్ర లేచిన తర్వాత సూజీ మళ్ళీ ఆ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే నీకేమైనా నొప్పిగా ఉందా అని డౌట్ తో యు అడుగుతాడు. తను లేదని చెప్తుంది. మరి నీకు పిల్లలొద్దా అని అతను డౌట్ గా అడిగితే మీకు కావాలా అని ఎదురు ప్రశ్న వేసి ఆ టాబ్లెట్ వేసేసుకుంటుంది. నాకు కూడా వద్దు అని యు అంటాడు. సూజీ లేచి వెళ్తుంటే తనని పట్టుకొని ఇకపై మళ్ళీ ఆ టాబ్లెట్స్ వేసుకోకు, హెల్త్ కి అసలు మంచిది కాదు, నేను ముందే ప్రొటెక్షన్ వాడాల్సింది, ఇక నుండి నేను జాగ్రత్తగా ఉంటానులే అని చెప్తాడు. అలాగే తనకి ఒక బ్లాక్ కార్డ్ ఇచ్చి ఇకపై నీకు ఏది కావాలన్నా ఇది యూజ్ చేయి అని అంటాడు. దీని అవసరం ఏమీ లేదంటే నేను నా భార్యను కూడా పోషించుకోలేను అనుకుంటున్నావా, దీని పాస్వర్డ్ మన వెడ్డింగ్ యానివర్సరీ డేట్ అని చెప్తాడు. అప్పుడు సూజీ నేను మీ ప్రాపర్టీ మొత్తం కొట్టేస్తానేమో అని మీకు భయం లేదా అని అంటే బేబీ నేను సంపాదిస్తుంది ఎవరి కోసం అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేస్తుంటే మనం ఓల్డ్ విల్లాకి వెళ్దాం అని యూ చెప్తాడు. అడగకుండానే అంత సడన్ గా ఎందుకు అని ఆమె అడిగితే మన పెళ్లి సడన్ గా జరిగింది కదా, మా అమ్మ నిన్ను చూడ్డానికి అస్సలు ఆగలేకపోతుంది, కానీ నువ్వు టెన్షన్ పడుకు, మా మామ్ డాడ్ చాలా మంచి వాళ్ళు, నేను ఖచ్చితంగా ఇష్టపడతారు అని చెప్తుంది. అప్పుడే యు వాళ్ళ అమ్మ నుండి కాల్ వస్తుంది. అతను ఫోన్ స్పీకర్ లో పెడతాడు. వాళ్ళమ్మ చిరాగ్గా ఒరే వెధవా ఇంకా ఎందుకు తన్ని తీసుకురావడం లేదు అని తిడుతుంది. యు నవ్వుతూ మమ్మీ కొత్తగా పెళ్లైన వాళ్ళు చాలా బిజీగా ఉంటారని నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే ఆ మాట వినగానే పక్కనే ఉన్న సూజీకి నోట్లో నుండి అన్నం అడ్డపడుతుంది. వాళ్ళమ్మ ఫోన్ సూజీకి ఇవ్వు, నీతో మాట్లాడితే నా కోపమే వచ్చేది ఇంకేం రాదు అని ఫోన్ సూజీకి ఇవ్వగానే ఆమె హలో చెప్తుంది. వాళ్ళమ్మ ప్రేమగా ఎప్పుడొస్తున్నావు కోడలా అని అడుగుతారు. త్వరలోనే వస్తామా అని ఆమె చెప్పగానే జాగ్రత్తగా రండి అని ఆమె అంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వగానే ఇద్దరు గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. యు పాపం తన అమ్మ దగ్గరికి వెళ్తుంటే ఆమె తన్ని పక్కకు తోసేసి నా దారిలో అడ్డం రాకు అని చెప్పి డైరెక్ట్ గా వెళ్లి కోడల్ని పట్టుకొని లోపలికి తీసుకెళ్లిపోతారు. కనీసం వాళ్ళ నాన్న కూడా సూజీని పరిచయం చేయనివ్వడు. వాళ్ళ నాన్న ఫన్నీగా నీ భార్య రాగానే నా భార్య కూడా ఇగ్నోర్ చేస్తుందేంట్రా అని అంటారు. పాపం యు కన్ఫ్యూజ్ అయిపోయి అసలు నేను వీళ్ళ కన్న కొడుకునేనా అని అనుకుంటాడు. లోపల వాళ్ళమ్మ సూజీని బాగా ప్రేమగా పలకరిస్తూ సూజీ ఈ వెదవగాడు నిన్ను బానే చూసుకుంటున్నాడు కదా, విల్లాలో నీకేం ఇబ్బంది లేదు కదా అని అంటే థ్యాంక్ యూ ఆంటీ అంతా బాగుంది అని సూజీ అంటుంది. సర్టిఫికేట్ తీసుకున్నా కూడా ఇంకా నన్ను ఆంటీ అని పిలుస్తావా అని అడుగుతారు. యు సైగ చేయడంతో సూజీ మామ్ మామ్ అని పిలుస్తుంది. అది విని ఆవిడ ఫుల్ ఖుషి అయిపోయి తన కాస్ట్లీ కాందాని బ్రేస్లెట్ తీసి సూజీకి తొడుగుతారు. ఈ సూజీ మనసులో ఎప్పుడో ఒకప్పుడు మేము డివోర్స్ తీసుకుంటాం కదా, మరి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ తీసుకుంటే తర్వాత తిరిగి ఇవ్వలేను అని ఆలోచిస్తూ వద్దు మామ్ దీని అవసరం లేదు అని చిన్నగానే రిజెక్ట్ చేస్తుంది. దానికి ఆవిడ ముందు ఇది తీసుకో, ఇది మా అత్తగారు నాకు ఇచ్చారు, ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను, ఒకవేళ నీకు ఈ డిజైన్ నచ్చకపోతే మనం వెళ్ళి కొత్తది కొనుక్కుందాం అని ఫోర్స్ చేస్తారు. అంతేకాదు అప్పుడు వాళ్ళ నాన్న కూడా తనకు గిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అవి కూడా చాలా విల్లాల తాళాలన్నీ ఇచ్చి ఈ వెదవ దగ్గర ఆల్రెడీ చాలా డబ్బు ఉందమ్మా, సో నీకు డబ్బులు ఇచ్చి ఏం లాభం, అందుకే ఈ ప్రాపర్టీ పేపర్స్ తీసుకో, ఎప్పుడైనా వీడి విల్లాలో ఉండి ఉండి నీకు బోర్ కొడితే కాస్త సీనరీ మార్చడానికి వేరే విల్లాకి వెళ్ళుండు అని చెప్తాడు. ఆ తర్వాత సూజీ వాళ్ళ అమ్మని అడుగుతుంది, మామ్ మీకు నా నిక్ నేమ్ ఎలా తెలుసు అని. అప్పుడు వాళ్ళ అమ్మ తన ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుని చిన్నప్పుడు ఒకసారి యూకి ఒంట్లో బాలేదు, అప్పుడు మేము తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లాం, అదే టైంలో నిన్ను కన్న మీ అమ్మ కలిశారు, అప్పుడు నిన్ను పసిపాపగా తన ఒళ్ళో చూశాను, నువ్వు నాకెంతగా నచ్చావంటే నిన్ను ఇంటికి తీసుకెళ్లి నేనే పెంచాలి అనిపించింది, అప్పుడు వీడు కొంట్లో బాలేక ఒక్కటే ఏడ్చేవాడు, కానీ నిన్ను చూడగానే ఏడు పాపేసి గమ్మునైపోయేవాడు, అంతేకాదు నీకోసం ఒక పువ్వు కూడా పట్టుకొచ్చాడు, అప్పుడే నాకు నీ పేరు నిక్ నేమ్ తెలిసాయి, చూస్తుంటే మీ ఇద్దరి కలయిక అప్పుడే రాసి పెట్టినట్టుంది అని చెప్తూ సూజీ పేరెంట్స్ గురించి తలుచుకొని కొంచెం ఎమోషనల్ అవుతారు. నువ్వు చాలా కష్టాలు పడ్డావు తల్లి, కానీ మా లూ ఫ్యామిలీలోకి రావడం నీ తలరాతలో రాసుంది అని చెప్తే సూజీ కూడా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు యూ ఇంటర్ఫియర్ అయ్యి మామ్ మిడ్ నైట్ అవుతుంది, మన కోడల్ని ఇంకా ఎంతసేపు ఆకలితో ఉంచుతారు అని
అడిగితే అయ్యో మాటలో పడి అసలు వంట సంగతే మర్చిపోయాను అని వాళ్ళమ్మ కిచెన్ లోకి వెళ్తారు. సూజీ కొంచెం ఎమోషనల్ గా ఉండడం చూసి యు అంటాడు, మీ పేరెంట్స్ గురించి ఆలోచించి సాడ్ గా ఉన్నావా అని. కొంచెం అని తనంటే, నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది, అది వేసుకుంటే నువ్వు వెంటనే సెట్ అయిపోతావు అని అంటే, ఏంటది అని అడిగే లోపే ఒక్కసారిగా తన్ని ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అంతే వెంటనే తన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సూజీ అతన్ని ఆపుతూ ఏం చేస్తున్నారు, మామ్ అండ్ డాడ్ కిచెన్ లో ఉన్నారు కదా అని అంటుంది. వాళ్ళు ఇక్కడ లేరు కదా, ఒకవేళ నీకు ఇంకా సిగ్గుగా ఉంటే పద, నిన్నేదైనా మూలకు తీసుకెళ్తాను అని అంటాడు. నాకేం సిగ్గు లేదు, కానీ నువ్వు కొంచెం పద్ధతిగా ఉండు అని అంటే, ఇందులో తప్పేముంది, నేనేం వేరే అమ్మాయిని కిస్ చేయట్లేదు కదా, నా భార్యనే కదా కిస్ చేస్తున్నాను, సో ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి మళ్ళీ డీప్ కిస్ చేస్తాడు. సూజీ కూడా కొంచెం రెస్పాండ్ అవ్వడంతో మనోడు ఫుల్ హ్యాపీ అయిపోయి తన్ని బెడ్ మీదకి తోసేస్తాడు. తన మెడ మీద కిస్ చేస్తుంటే సూజీ తల కిందకుంటుంది. వెంటనే తల పట్టుకొని మళ్ళీ లిప్స్ మీద కిస్ చేస్తాడు. అప్పుడు సూజీ, నీకసలు నీ మీద కొంచెం కూడా కంట్రోల్ లేదా అని అంటే, ఏమో నీ ముందు అస్సలు ఉండదు అని చెప్తాడు. సరే పదండి ఇంటికెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అని అంటే, నువ్వెక్కడుంటే అదే నా ఇల్లు అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. ఇది ఎవరి రూమ్ అని సూజీ అడిగితే, ఇది మామ్ రూమ్ అని యూ చెప్తాడు. పిచ్చా నీకు, మీ మామ్ రూమ్ లో ఇదంతా ఏంటి, ఆవిడికి తెలిస్తే ఏమనుకుంటుంది అని తనంటే, అందుకే కదా ఇది ఇంకా ఎగ్జైటింగ్ గా ఉంది, నీకు నచ్చడం లేదా అని అడుగుతాడు. ఇంతలో వాళ్ళమ్మ ఫుడ్ కి పిలుస్తాడు. సూజీ వెంటనే, ముందు బయటకెళ్ళు, నేను నా మేకప్ లుక్ సరి చేసుకోవాలి లేదంటే దొరికిపోతాను అని అంటే, సరే నేనే దాన్ని సరిచేస్తాను అంటాడు. నీకొచ్చా అని తను అడిగితే, నీకోసం నేర్చుకుంటానులే అని చెప్పి అద్దం ముందు ఆమె ఫేస్ ని పట్టుకొని తన చేత్తోని లిప్స్టిక్ వేస్తాడు. ఇప్పుడు ఓకేనా అని అడిగితే, స్కిల్స్ బాగున్నాయి, మేబీ చాలా మంది అమ్మాయిల మీద టెస్ట్ చేసినట్టున్నావు కదా అని కొంచెం టీజ్ చేస్తున్నట్టే కొంచెం ఏదో ఇన్ఫర్మేషన్ లాగాలి అన్నట్టు చెప్తుంది. ఇది నా ఫస్ట్ టైం మేడం అని యూ అంటే, చూస్తుంటే అలా ఏం అనిపించట్లేదే అని తను అంటుంది. నేను నీ హస్బెండ్ ని కదా, ఇంత టాలెంట్ ఉన్నవాడికి ఫస్ట్ టైం లోనే అంతా వచ్చేస్తుందిలే అని చెప్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. సూజీ తినబోతుంటే యు ఆమె చేయి పట్టుకొని తన చేత్తోనే తను తింటాడు. మామ్, ఈసారి వంట ఎప్పటికంటే చాలా బాగుంది అని అంటే, వాళ్ళమ్మ, నువ్వెందుకురా నా కోడల్ని ఇబ్బంది పెడుతున్నావు, నా వంట నువ్వెప్పుడు తినేదే కదా, ఈ రోజు ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ నువ్వు కాదు తను అని సీరియస్ అవుతుంది. సూజీ టేస్ట్ చేసి చాలా బాగుంది మామ్ అని చెప్తుంది. యు ఆరెంజ్ జ్యూస్ చేయడానికి లోపలికి వెళ్తుంటే వాళ్ళమ్మ వెనకాలే వచ్చి, ఒరే వెధవా, మళ్ళీ బయట ఏ అమ్మాయిల స్కాండల్స్ లో ఇరుక్కోకు, సూజీ చాలా మంచి అమ్మాయి, తన్ని జాగ్రత్తగా చూసుకో అని వార్నింగ్ ఇస్తుంటే యు అంటాడు, చూస్తుంటే మీరు సూజీని చూసి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారే అంటే, వాళ్ళమ్మ, మరి ఉండనా ఏంటి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు పద్ధతిగా ఒక్క పని కూడా చేయలేదు, ఫస్ట్ టైం నా కోడల విషయంలో మాత్రం నేను ఫుల్ సాటిస్ఫైడ్ అబ్బా, నా మంచితనం వల్ల, నా జీన్స్ వల్ల నీకు ఆ మాత్రం అందం వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే నా కోడలు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటుందిరా అని అతనికి ఇచ్చి పడేస్తుంది. కట్ చేస్తే సూజీ రూమ్ లో ఉంటుంది. యు లోపలికి రాగానే ఫస్ట్ పని అదే అన్నట్టుగా తన్ని గట్టిగా పట్టేసుకుంటాడు. ఆమె కొంచెం దూరంగా జరిగి, నువ్వు మరీ ఇంత ఫాస్ట్ ఏంటి అని అడిగితే యు రొమాంటిక్ గా, నేను నిన్ను ఇన్నిసార్లు కిస్ చేశాను కదా, నీకు ఇంకా ఎందుకు ఎలా చేయాలో రావడం లేదు అని అడుగుతాడు. తను సిగ్గుతో ఏం చెప్పాలో తెలియక ముఖం తిప్పుకుంటే, మనం కొన్ని రోజుల్లో హనీమూన్ కి వెళ్దాం అని చెప్తాడు. కానీ నాకు రేపటి నుండి హాస్పిటల్లో పని స్టార్ట్ అవుతుంది కదా అని అంటే, కొన్ని రోజులు లీవ్ తీసుకో అని అంటాడు. హాస్పిటల్లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే లీవ్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని అంటే యూకి కోపం వచ్చి తను అలానే ఎత్తుకొని గాల్లో వేలాడదీస్తాడు. ఏం చేస్తున్నారు, రేపు నేను పనికి వెళ్ళాలి అని తను అరిస్తే, నాకు తెలుసు, అందుకే మనం త్వరగా పడుకోవాలి, అప్పుడే కదా రేపు మార్నింగ్ త్వరగా లేవగలవు అని చెప్పి బెడ్ మీద పడేస్తాడు. ఇంకేముంది, అదే పనిలో ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సూజీ అతన్ని హక్ చేసుకొని పడుకొని ఉంటుంది. యు నిద్రపోతాడు అనుకొని మెల్లిగా లేచి వెళ్లిపోతుంటే అతను పట్టుకుంటాడు. అతని మీద నుంచి లేచి కూర్చోగానే అతను ఆమె చీక్స్ మీద కిస్ పెడతాడు. అప్పుడే తన చేతికి బ్రేస్లెట్ లేకపోయేసరికి, ఎందుకు వేసుకోలేదు, నీకు నచ్చలేదా అని అడుగుతాడు. అలా కాదు, కానీ ఆ బ్రేస్లెట్ నాకు అంతగా సెట్ అవ్వదు, ఒకవేళ ఫ్యూచర్ లో నీకు నచ్చిన అమ్మాయి ఎవరైనా దొరికితే తనకిచ్చేసేయ్, అలాగే ఈ ప్రాపర్టీ సర్టిఫికేట్స్ కూడా టేబుల్ మీద పెట్టాను, నేను వాటిని ముట్టుకోను, మన రిలేషన్షిప్ లోకి డబ్బు రావడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. ఆ మాటకి యూకి కొంచెం కోపం వస్తుంది. అందుకే సీరియస్ గా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. సూజీ హాస్పిటల్ కి రాగానే తన ఫ్రెండ్ చూసి, ఏంటే నీ ముఖం వెలిగిపోతుంది, నీ హస్బెండ్ తో రాత్రుళ్ళు బాగా కలర్ఫుల్ గా అవుతున్నట్టున్నాయి కదా అని టీస్ చేస్తుంది. సూజీ ఒక పేషెంట్ ని చెక్ చేయడానికి వెళ్తే తీరా చూస్తే అక్కడ ఫూజింగ్ ఉంటాడు. కోపంతో, నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే, ముందు నా పేరు పిలు అంటాడు. తను సీరియస్ గా, నీకు ఇలాంటి డ్రామాలు చేయడం సరదాగా ఉందా, బయట వేరే పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అని అంటుంది. కానీ వాడు మొండిగా ఆమె చేయి పట్టుకొని తన చెస్ట్ మీద పెట్టుకొని, నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అని యాక్టింగ్ చేస్తాడు. తను చేయి విడిపించుకొని, నేను ఇక్కడ చెత్త వేషాలు వేయడానికి రాలేదు అని చెప్తుంది. నేను నీ కజిన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను అని ఫూజింగ్ అంటే, అయితే నాకేంటి అని అంటుంది. నీకు అసలు కోపం రావడం లేదా అని అతను బలవంతంగా ఆమెను హగ్ చేసుకుంటాడు. నీ హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడిగితే, ఆమె తన్ని విడిపించుకుంటూనే, నువ్వు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీసావు, నీలాంటి నీచమైన పర్సన్ దగ్గరికి నేను ఎప్పటికీ తిరిగి రాను, నేను నీ ప్లేట్
ప్లేట్ లో ఒక ముక్కనేం కాదు అని గట్టిగా చెప్తుంది. సరిగ్గా అదే టైంలో తయాంగ్ వచ్చి వాళ్ళిద్దరు ఫోటోలు తీస్తుంది. సూజీ అతన్ని దూరం జరుపుతుంటే ఫూచింగ్ అంతే పట్టుకుని బెదిరిస్తూ నువ్వు అతనికి డివోర్స్ ఇవ్వకపోయినా సరే వాడి ఫ్యామిలీ నిన్ను వదిలేసేలా చేయడానికి నా దగ్గర వేల మార్గాలున్నాయి. మీ పేరెంట్స్ ఒక కిల్లర్స్ అని మీడియా మొత్తం చెప్పేస్తాను అని అంటే సూజీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నన్ను బెదిరిస్తున్నావా? నా దగ్గర ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు కాబట్టి నాకు భయం కూడా లేదు అని అంటుంది. ఫూచింగ్ కోపంతో తన గొంతు నొలమడానికి వస్తాడు. తనని నెట్టేసి గట్టిగా ఒకటి దవడ మీద బీక్తుంది. ఇంతలో హాస్పిటల్ డీన్ అక్కడికి వచ్చి తనని తీసుకెళ్లి ఒక ఫైల్ చూపించి ఎవరికి తెలియని ఒక నిజం చెప్తాడు. నువ్వు 3 years వరకు ఇక్కడ నుండి వెళ్ళడానికి కుదరదు. వెళ్తే 1 billion కంపెన్సేషన్ చేయాలి. ఫూజింగ్ నీతో ఇలాంటి ఫైల్ మీద సైన్ చేస్తాడని కూడా నేను ఊహించలేదు. అప్పుడు తను వాళ్ళ పేరెంట్స్ గురించిన నిజం తెలియాలి అని అడుగుతుంది ఆ డీన్ ని. అతను నీ పేరెంట్స్ గ్రేట్ హీరోస్ అని మాత్రం నమ్ము. సరైన టైం వచ్చినప్పుడు నీకు నిజం తెలుస్తుంది. కానీ ఈ సూజింగ్ విషయంలో నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడిగితే 3 years కంప్లీట్ అవ్వగానే నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను అని తను చెప్తుంది. కట్ చేస్తే యూ ఫ్రెండ్స్ ఒరేయ్ ఆ తయాంగ్ తిరిగి వస్తుంది కదా తన కోసం వెల్కమ్ పార్టీ ప్లాన్ చేద్దాం అని మాట్లాడుకుంటుంటే అప్పుడే యూ తన ఫోన్ లో సూజీ అండ్ ఫూచింగ్ ఫోటోలు చూస్తాడు. అవి చూడగానే మనోడు ఫుల్ జల్సీ ఫీల్ అయిపోతాడు. కోపంతో అక్కడ నుంచి లేచి బయటికి వచ్చి సూచికి కాల్ చేస్తాడు. తను పనిలో బిజీగా ఉండి కాసేపటి తర్వాత ఫోన్ ఎత్తితే నువ్వు లంచ్ కి రావడం లేదా అని అడుగుతాడు. హాస్పిటల్లోనే తింటానని అంటే సాయంత్రం నిన్ను పిక్ చేసుకోవడానికి ఎప్పుడు రావాలి అని అడుగుతాడు. ఎంత టైం పడుతుందో తెలీదు, మేబీ డిన్నర్ టైం వరకు కూడా రాకపోవచ్చు. నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు తినేసేయ్ అని చెప్తుంది. అది వినగానే పాపం మనోడు సాడ్ అయిపోతాడు. మళ్ళీ కోపంతో లోపలికి వస్తే ఫ్రెండ్స్ అంటారు, బ్రో ఇప్పుడు నువ్వు పెళ్ళైన వాడివి కదా మరి తయాంగ్ వెల్కమ్ పార్టీకి వస్తావా అని అంటే మనోడు ఆల్రెడీ జలస్ తో ఉన్నాడు కదా, హా వస్తాను ఎందుకు రాకూడదు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ తయాంగ్ అనే అమ్మాయి ఫారెన్ నుంచి వస్తుంది. రిపోర్టర్స్ అందరూ ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. యూ తయాంగ్ ని కార్ లో ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సూజీ హాస్పిటల్ నుండి టైర్డ్ అయిపోయి వచ్చి బెడ్ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సూజీ ఒక రోజు ఇంటికి రాగానే అక్కడ ఫూచింగ్ ని చూసి భయపడి నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే అతను నేను నీ కోసం వంట చేస్తున్నాను అని అంటాడు. నా కోసం నేను చేసుకోగలను అని అంటే అతని దగ్గరకు వచ్చి టచ్ చేయడానికి ట్రై చేస్తే సూజీ ఫేస్ తిప్పుకుంటుందన్నమాట. అప్పుడు ఫూచింగ్ ఆమె చేయి పట్టుకొని కిస్ చేస్తూ నీ చేతులు సర్జరీ చేయడానికి చాలా ఇంపార్టెంట్, అందుకే నువ్వు కిచెన్ లోకి వెళ్ళకూడదు అని అంటుంటే తను చేయి విడిపించుకొని నా గురించి నువ్వు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను కదా రేపు హాస్పిటల్ కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తాను అని చెప్తుంది. నేను నీతో ఇంత పద్ధతిగా బిహేవ్ చేస్తున్నా కూడా నన్ను చూసి ఎందుకు అలా భయపడుతున్నావు, అసలు నీ భయం దేని గురించి అని ఫూచింగ్ అడుగుతాడు. నిజానికి జరిగింది ఏంటంటే అంతకు ముందు ఒకసారి సూజీ ఇంటికి వచ్చేసరికి ఫూచింగ్ తన కజిన్ తో కలిసి బెడ్ మీద రొమాన్స్ చేస్తూ దొరికిపోతుంటాడు. అది చూసి సూజీ షాక్ అయి గట్టిగా అరుస్తుంది, నువ్వు ఈ రోజు ఓవర్ టైం డ్యూటీలో ఉండాలి కదా అని అంటాడు. ఆ కజిన్ మాత్రం ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇక నువ్వు అంతా చూసేసావు కాబట్టి మేము నీ దగ్గర దాచాం, నాకు ఫూచింగ్ కి కొంతకాలం నుంచి రిలేషన్ నడుస్తుంది, నీ వెనుక మేము ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాం, ఫూచింగ్ కి నేనే ఫేవరెట్, నీతో ఇదంతా జస్ట్ ఒక నాటకం మాత్రమే, అతని శత్రువు కూతురుతో ఎవరైనా ప్రేమలో పడతారా ఏంటి, ఇది జస్ట్ నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి చేసిన ప్లాన్ అని చెప్తుంది. ఆమె బాధతో ఫ్రస్ట్రేషన్ తో అక్కడి నుంచి వెళ్లిపోతుంటే వాడు పరిగెత్తుకుంటూ వచ్చి తన చేయి పట్టుకుంటాడు. నువ్వు మర్చిపోయావా హాస్పిటల్ తో నువ్వు 3 years కాంట్రాక్ట్ సైన్ చేశావు, ఎక్కడికి వెళ్ళలేవు అని బెదిరిస్తాడు. కోపంతో చెయ్యి విడిపించుకొని చంప పగలగొడుతుంది. ప్రతి విషయాన్ని నువ్వు కంట్రోల్ చేయగలవు అనుకుంటున్నావా అని తను అరిస్తే మరి ఇంకేంటి, నేను తప్ప నీకు ఎవరు హెల్ప్ చేయరు, నీ జీవితాంతం నా టార్చర్ అనుభవించాల్సిందే, లేదంటే మీ నాన్న ఒక కిల్లర్ అని అందరికీ చెప్పేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా గుర్తు చేసుకుని ప్రెజెంట్ లో నిద్రలో ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో యువ అక్కడికి వస్తాడు. ఆ నిద్రలో సూజీ ఫూచింగ్ పేరు కలవరిస్తుంటే అది విని అతను రగిలిపోతాడు. పగలు వాడితోనే ఉంటావు, ఇప్పుడు రాత్రి పూట కూడా నిద్రలో వాడి పేరుని కలవరిస్తున్నావా, వాడిని అంతలా ప్రేమిస్తున్నావా అని అనుకుంటూ తన జల్సీని కంట్రోల్ చేసుకోలేక పొసెసివ్ గా తన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సూజీ నిద్రలో నుంచి వచ్చి తన్ని ఆపుతున్నా వినకుండా యూ చాలా ఇంటెన్సిటీతో కిస్ చేస్తాడు. ఆమె కళ్ళు తెరిచి చూడగానే ఏమైంది, కళ్ళు తెరిచి నన్ను చూసావా, నేను ఫూచింగ్ కానందుకు డిసప్పాయింట్ అయ్యావా, అందుకే నన్ను ఇంతలా వద్దని ఆపుతున్నావా, మన పెళ్ళై కొన్ని రోజులు కూడా కాలేదు అప్పుడే మళ్ళీ వాడి గురించి ఆలోచించడం మొదలు పెట్టావా అని కోపంగా అడుగుతాడు. దానికి సూజీ కొంచెం సాడ్ గానే యూ నాకు ఈ రోజు ఇవన్నీ చేయడం ఇష్టం లేదు అని చెప్తుంటే అతను మాత్రం మొండిగా కానీ నాకు చెయ్యాలనుంది అని అంటాడు. నేను ఈ రోజు నిజంగా చాలా అలసిపోయాను, ప్లీజ్ రేపు చేసుకుందాం అని తను బ్రతిమ్లా అన్నా కూడా యూ కోపంతో నేను నీతో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుందే నీతో పడుకోవడం కోసం అని చెప్పి మళ్ళీ కిస్ చేస్తాడు. ఫస్ట్ తను ఆపాలని చూస్తుంది కానీ తర్వాత ఓపిక లేక వదిలేసి సైలెంట్ గా ఏడుస్తూ ఉండిపోతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు చూడగానే యూ ఒక్కసారిగా ఆగిపోతాడు. అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఏమీ మాట్లాడకుండా మెల్లగా లేచి వెళ్లిపోతాడు. సూజీ లోపల బెడ్ మీద పడుకొని ఏడుస్తూనే ఉంటుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే యూ ఫుల్ తాగుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కొలిగ్ లీజీ సూజీకి కాల్ చేస్తుంది. నువ్వు న్యూస్ చూసావా, ఆ యాక్ట్రెస్ తయాంగ్ తిరిగి వచ్చేసింది, తనకి నీ హస్బెండ్ యూకి మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ వస్తున్నాయి, ఇద్దరి పేర్లు ట్రెండింగ్
పెండింగ్ లో ఉన్నాయి, నువ్వు ఓకేనా అని అడుగుతుంది. నాకు యూకి మధ్య జరిగింది జస్ట్ ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య జరిగే ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే, అంతకు మించి మా మధ్య ఏమీ లేదు అని చెప్తుంది. అప్పుడు లీజీ నువ్వు సాడ్ గా ఉండకు, మనం ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అని చెప్తుంది. ఆ తర్వాత హాస్పిటల్లో పేషెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. యూ జస్ట్ జనాలకి చూపించడం కోసమే ఆ డాక్టర్ సూజీని పెళ్లి చేసుకుని ఉంటాడు. నిజానికి అతనికి ఆ మూవీ స్టార్ తయాంగ్ అంటేనే ఇష్టం ఉండొచ్చు అని అనుకుంటుంటే వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్న సూజీ ఆ మాటలు వినిపిస్తాయి. ఆ తర్వాత యూ తయాంగ్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఇంకొంతకాలం తనతో ఇలాగే యాక్టింగ్ చేయమని అడుగుతాడనమాట. దానికి ఆమె, అయినా నీకు పెళ్ళైపోయింది కదా, ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా కాంప్లికేట్ చేస్తున్నావు అని అంటే, నువ్వు యాక్టింగ్ చేసినందుకు నీకేం కావాలి అని యూ అడుగుతాడు. లేటెస్ట్ బ్రాండెడ్ బట్టలు వచ్చాయి, అవి కొనాలి, మనం షాపింగ్ కి వెళ్దాం పదా అని చెప్తుంది. యూ అక్కడ కూర్చొని సూజీ ఫోటోల్నే చూస్తుంటాడు. వీళ్ళిద్దరు బయటికి రాగానే రిపోర్టర్స్ అందరు రెడీగా ఉంటారు. దాంతో వీళ్ళు కావాలని చేతులు పట్టుకొని లోపలికి వెళ్తారు. ఇంకో పక్క లీజీ సూజీని అదే షాపింగ్ మాల్ కి తీసుకొస్తుంది. నీ ఫేస్ ఎలా అయిపోయిందో చూడు, ఈ రోజు యూ మీద రివెంజ్ తీసుకోవడానికి అతని డబ్బు మొత్తం ఖర్చు పెట్టేయాలి అని లీజీ చెప్తుంది. అక్కడ వీళ్ళకి సూజన్ గర్ల్ ఫ్రెండ్ ఉంటది కదా, అదే ఆ కజిన్, ఆమె కనిపిస్తుంది. వీళ్ళు కొనాలనుకున్న పర్ఫ్యూమ్ నే తను కూడా కావాలని అడుగుతుంది. సూజీ దాన్ని చూసి, నీకు వేరే వాళ్ళ వస్తువుల్ని కొట్టేయడం బాగా అలవాటైనట్టుంది అని సెటేరేస్తుంది. ఆ కజిన్ కావాలనే తన ఫింగర్ కున్న రింగ్ ని చూపిస్తూ, నేను ఫూచింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని షో ఆఫ్ చేస్తుంటే సూజీ దాన్ని ఇన్సల్ట్ చేస్తూ, నువ్వు వేసుకున్న ఆ రింగ్ పాతది, పోయిన సంవత్సరం దాంతోనే అతను నాకు ప్రపోజ్ చేశాడు, నమ్మకం లేకపోతే వెనకాల పేరుంటుంది చూడు అని పరువు తీస్తుంది. అప్పుడే యూ తయాంగ్ తో కలిసి అక్కడికి రావడం చూసి కజిన్, ముందు నీ మొగుడు ఎవరితో ఉన్నాడో చూసుకో అని ఏడిపిస్తుంది. కానీ యూ తయాంగ్ ని వదిలేసి డైరెక్ట్ గా సూజీ దగ్గరకు వచ్చి తన్ని పట్టుకుంటాడు. ఈ సామాన్లన్నీ నా వైఫ్ కోసం ప్యాక్ చేయండి అని చెప్తాడు. సూజీ షాక్ లో తయాంగ్ వైపు చూస్తుంది. ఆ కజిన్ మళ్ళీ వచ్చి, నాకు ఈ పర్ఫ్యూమ్ నచ్చింది అని అంటే, యూ దీనికి పేమెంట్ ఆల్రెడీ నేను చేసేసాను అని చెప్పి సూజీ కోసం కొనేస్తాడు. కానీ సూజీ మాత్రం ఇంకా కొంచెం కోపంగా ఉంటుంది. నాకు ఆ పర్ఫ్యూమ్ ఏం నచ్చలేదు అని చెప్తుంది. నచ్చకపోతే ఇంటికి వెళ్ళాక మొక్కలు మీరు చల్లుకో అని చెప్పి దాన్ని పట్టుకొని తీసుకొస్తాడు. ఆ కజిన్ కావాలనే తయాంగ్ ని రెచ్చగొట్టడానికి, నువ్వు యూ స్వీట్ హార్ట్స్ కదా, అతను వేరే ఆమెని పెళ్లి చేసుకుంటే నీకు ప్రాబ్లం లేదా అని అంటే, తయాంగ్ మనసులో, ఎవత్తిది నన్ను ఈ మెలో డ్రామాలో ఇరికించాలని చూస్తుంది అనుకొని తను కూడా యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ అతను నా వాడు కాకపోతే నువ్వు ఫూచింగ్ తో చేస్తున్నట్టే నేను కూడా అతను కీప్ అయిపోతా అంతే కదా అని రివర్స్ లో దానికి ఇచ్చి పడేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యూ సూజీ కోసం చాలా డ్రెస్సులు కొంటాడు. ఇంటికి వచ్చాక, నా దగ్గర ఆల్రెడీ చాలా బట్టలు ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ తీసుకెళ్లి నీ తయాంగ్ ఇచ్చుకో అని అంటుంది. యూ మనసులో, నేను కావాలనే తయాంగ్ తో రూమర్ క్రియేట్ చేశాను, తను ఎంత జల్సీగా ఫీల్ అవుతుందో చూద్దామని. కానీ ఈమె జలస్ ఫీల్ అవ్వడం పక్కన పెడితే కనీసం ఒక్కసారి కూడా నన్ను అడగలేదు ఎవరావిడ అని అనుకుంటాడు. అప్పుడే సూజీ వెళ్ళబోతుంటే యూ తన్ని గట్టిగా పట్టుకుంటాడు. దానికి సూజీ, నువ్వు నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనక్కర్లేదు, మన మధ్య ఎలాంటి రియల్ ఫీలింగ్స్ లేవని, ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అని నాకు తెలుసు, నీ ప్రైవేట్ లైఫ్ లో నేనేం ఇంటర్ఫియర్ అవ్వనులే, బయట నువ్వు ఎవరిని లైక్ చేసినా నాకు సంబంధం లేదు అని అంటుంది. యూ తనకి దగ్గరగా జరిగి, మిస్సెస్ యూ, మరి మన ఈ పెళ్లిలో నేను నీ ప్రైవేట్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వొచ్చా అని అడుగుతాడు. అవసరం లేదు, మనకి కావాల్సింది మనకి దొరుకుతున్నప్పుడు ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ నీకు బోర్ కొట్టినా లేదా నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా దొరికినా మనం ఎప్పుడైనా డివోర్స్ తీసుకోవచ్చు అని తను చెప్తుంది. అంతే, యూ తన నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. నువ్వు అందరి గురించి చాలా ముందుగానే ఆలోచిస్తున్నావు కదా, కానీ మనం ఆల్రెడీ ఎన్నిసార్లు కలిసి పడుకున్నామో నీకు గుర్తుందా? ప్రస్తుతానికైతే నేను నీకు అడిక్ట్ అయిపోయాను కాబట్టి నాకు నీ మీద బోర్ కొట్టదు. నువ్వు కూడా చెప్పింది కరెక్టే, ఇది ఫేక్ పెళ్ళే కావచ్చు, కానీ మనం మన బాధ్యతలు కరెక్ట్ గానే నిర్వహిస్తే అది నిజమైన పెళ్లి అవుతుంది. అప్పుడు నా భర్త హక్కు నేను నీ మీద చూపించొచ్చు కదా అని అంటూ ఆమెని డీప్ కిస్ చేయబోతుంటే సూజీ ఆపి, పగలు ఏంటిదంతా అని అంటున్నా కూడా తన్ని చుట్టుముట్టి, అయితే ఏంటి, నాకు పగలు చేయడం కూడా ఇంకా ఎక్కువ ఇష్టం, మనకి కావాల్సింది మనకు దొరకాలని నువ్వే అన్నావు కదా అని చెప్పి నాన్ స్టాప్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సూజీ అతన్ని ఆపడానికి ట్రై చేస్తూ, నీకు తయాంగ్ తో ఇంకా మనసు నిండలేదా అని అడుగుతుంది. దానికి అతను, నువ్వు జల్సీగా ఫీల్ అవుతున్నావా అని అడిగితే లేదు అని అంటుంది. అబద్ధం, నువ్వు జల్సీగా ఫీల్ అవుతున్నావు, మరి ఆ కోపం ఏంటి అని అంటే సూజీ ఏం చెప్పదు. యూ తన ఫేస్ ని పట్టుకొని, నాకు ఆ తయాంగ్ కి మధ్య ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ రొమాన్స్ లో మునిగిపోతాడు. నెక్స్ట్ సీన్ లో తను నిద్రపోతుంటే యూ పక్కనే కూర్చొని చూస్తుంటాడు. కావాలని తన ముక్కు మూసి తనని నిద్రలేపుతాడు. చూడు నీకొకటి చూపించాలి అని ఆమె వద్దన్నా కూడా ఫోన్ లో ఒక ఫోటో చూపిస్తాడు. ఈ ఫోటో నీ కజిన్ పంపించిందని తెలుసుకున్నాను, నువ్వు మళ్ళీ ఫూచింగ్ దగ్గరికి వెళ్తావా అని అడుగుతాడు. అస్సలు వెళ్ళను అని కోపంతో సూజీ ఆ ఫోన్ విసిరి కొట్టేస్తుంది. యూ కూడా ఆ ఫోటో డిలీట్ చేసి ఫోన్ పక్కన పడేసి తన్ని దగ్గరికి లాక్కుంటాడు. నాకు తయాంకి మధ్య ఏం జరిగిందో వినవా అని అంటే, నాకిప్పుడు మూడ్ లేదు, వదులు, నేను పడుకోవాలి అని సూజీ అంటుంది. అని అంటే యూ నవ్వుతూ, లేదు నేను ఇంకా తినలేదు అని అంటాడు. సూజీ అతన్ని ఒక రకమైన చూపుతో చూస్తుంటే అప్పుడు అతను, నువ్వు కూడా పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా అని అంటాడు. నాకేం ఆకలేదు, ఫస్ట్ పడుకో, నేను పడుకుంటాను అని తను చెప్తుంది. కానీ అతను వినకుండా తన చేయి పట్టుకొని లాక్కొని బయట చైర్లో కూర్చోబెడతాడు. చెప్పు బేబీ, ఏం తింటా
తింటావు అని అడిగితే ఏదైనా పర్వాలేదు అని తను నీరసంగానే అంటుంది. అయితే నీకు నా కుకింగ్ స్కిల్స్ చూపించాల్సిందే అని చెప్పి యూ కిచెన్ లోకి వెళ్లి వంట చేయడం మొదలు పెడతాడు. సూజీ అక్కడ కూర్చొని అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అతను వంట చేస్తూ మధ్య మధ్యలో తన వైపు తిరిగి చూస్తుంటే తను స్మైల్ చేస్తుంది. అతను ఫుడ్ తీసుకొచ్చాక అప్పుడు యూకి ఒక డౌట్ వస్తుంది. నీకెలా వంట చేయడం వచ్చు? నువ్వు ఆ కోచింగ్ కోసం చేసేదానివా అని అడుగుతుంటే ఎప్పుడైనా ఒకసారి చేసేదాన్ని అని అంటుంది. యువ్ ఇంకా తినిపిస్తుంటే ఇక నా వల్ల కాదు తినలేను అని అంటుంటే అతను కోపంగా తన చైర్ ని లాక్కొని తినడం అయిపోయింది కదా, ఇప్పుడు మరి మన ఇద్దరం కలిసి ఎక్సర్సైజ్ చేద్దాం పదా, అప్పుడు తిన్నది త్వరగా డైజెస్ట్ అవుతుంది అని అంటాడు. ఏ ఎక్సర్సైజ్ అని తను అడిగితే అతను తన్ని చూస్తున్న చూపు చూడగానే తనకి విషయం అర్థమైపోతుంది. వెంటనే లేచి నిలబడి నేను చాలా కాలంగా సరిగ్గా రెస్ట్ తీసుకోలేదు, నేను వెళ్లి పడుకుంటాను అని వెళ్ళబోతుంటే మనోడు ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అప్పుడు అతను తన పొట్ట మీద మెల్లిగా చేయి వేసి నిమురుతూ నీ టమ్మీ ఫుల్ అయ్యాక నేను నీతో ఎక్సర్సైజ్ చేస్తానులే అని చెప్పి తన్ని ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో సూజీ బెడ్ మీద పడుకొని ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. తను చాలా సిగ్గుపడుతూ ఆ ఫీలింగ్ ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే యూ రూమ్ లోకి రావడం చూసి వెంటనే బ్లాంకెట్ కప్పుకొని దాక్కుంటుంది. ఇంత తొందరగా స్నానం చేసి వచ్చేసాడా అయినా అని మనసులో అనుకుంటుంటే యూ వచ్చి తన ఫోన్ తీసి చూస్తే లీజీ సూజీకి చాలా మేల్ మోడల్స్ ఫొటోస్ పంపించుంటుంది. చూడు వీళ్ళెంత హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఈ రోజు కూడా యూ ఇంటికి రాకపోతే మన ఇద్దరం కలిసి వీళ్ళతో ఎంజాయ్ చేద్దాం అని మెసేజ్ కూడా పెడుతుంది. ఆ ఫోటోలు చూసిన మన పొసెసివ్ హస్బెండ్ యూకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. తన భార్య వేరే మగాళ్ళ ఫోటోలు చూడడం అతను అసలు తట్టుకోలేడు. కోపంతో ఆ ఫోటోలన్నీ డిలీట్ చేసేస్తాడు. ఫస్ట్ ఫోన్ ఇసురుగొట్టాలి అనుకుంటాడు, కానీ అది తన వైఫ్ ఫోన్ అని కంట్రోల్ చేసుకుంటాడు. సీన్ కట్ చేస్తే అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి యూకి ఒక విషయం చెప్తాడు. కోచింగ్ చాలా తెలివిగా సూచితో ఒక కాంట్రాక్ట్ సైన్ చేయించాడని, దాని ప్రకారం 3 years వరకు హాస్పిటల్ వదిలి వెళ్ళకూడదని, ఒకవేళ వెళ్తే 1 billion కంపెన్సేషన్ కట్టాలని చెప్తాడు. ఇంకో పక్క సూజీకి తన సీనియర్ నుండి కాల్ వస్తుంది. ఒక చిన్న హెల్ప్ అడుగుతుంది, ఏవో కొన్ని రిపోర్ట్స్ కావాలి అని. వీళ్ళ మాటలు యూ వినేస్తాడు. సూజీ ఆ 1 billion కంపెన్సేషన్ కట్టేసి అబ్రాడ్ వెళ్లిపోవాలని అనుకుంటుందని అతనికి అర్థమవుతుంది. దాంతో అతను బాధగా డ్రింక్ చేయడానికి వెళ్తాడు. తను అబ్రాడ్ వెళ్లిపోతే ఇక తిరిగి రాదా, నన్ను వదిలి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది, నేను తనకి నచ్చలేదా అని ఏడుస్తూ ఉంటే తయాంగ్ వచ్చి నువ్వు తను ఎందుకు అంతలా లైక్ చేస్తున్నావు అని అడుగుతుంది. నాకు తెలీదు, తన్ని ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి తనంటే నాకు ఇష్టం అని అంటాడు. అప్పుడు తయాంగ్ నువ్వు తన విషయంలో పూర్తిగా అబ్సెస్ అయిపోయావు అని అంటే అతను కూడా బాధగా తను నన్ను వదిలేసి వెళ్లిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, నేను ఎప్పుడు తనతోనే ఉండాలి అనుకున్నాను అని చెప్తాడు. తయాంగ్ తనకి నచ్చ చెప్తూ కానీ నువ్వు ఫోర్స్ గా తన్ని నీ దగ్గర ఉంచుకుంటే తను నిన్నెప్పటికీ ప్రేమించలేదు. ప్రెజెంట్ తనకి ఫ్రీడమ్ కావాలి, నీ దగ్గర ఎలాగో చాలా డబ్బుంది కదా, ఆ 1 billion కట్టేసి తనకి హెల్ప్ చేయి, ఆ ఫ్రీడమ్ దొరికినప్పుడే తను నిన్ను నిజాయితీగా ప్రేమిస్తుంది అని చెప్పగానే యూ అలాగే చేస్తాడు. ఇంటికి రాగానే నిద్రపోతున్న సూజీ నుదుటి మీద కిస్ చేసి తన చేతులు పట్టుకొని రేపు నీ బర్త్డే కదా అని అడుగుతాడు. తను అవును అనగానే రేపు నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్తాడు. అవసరం లేదు అని సూజీ అనబోతుంటే తన లిప్స్ మీద వేలు పెట్టి ఆపేస్తాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు, మనది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ అని, మన మధ్య ఫీలింగ్స్ లేవని, ఇదే కదా, కానీ అయినా సరే నేను ఈ బర్త్డేని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. అతను చూపిస్తున్న ప్రేమకి సూజీ ఎమోషనల్ అయిన అవుతుంది. అతను మళ్ళీ తన నుదుటి మీద కిస్ పెట్టి మనసులో మేబీ నేను నా వైఫ్ ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నానేమో అని అనుకుంటాడు. కట్ చేస్తే అక్కడ ఫూజింగ్ పిచ్చి కోపంలో ఉంటాడు. ఎందుకంటే యూ ఆ 1 billion కంపెన్సేషన్ కట్టేసి సూజీని విడిపించేస్తాడు. అప్పుడే కజిన్ వచ్చి నువ్వు సూజీకి ఈరింగ్ తోనే ప్రపోజ్ చేసావు కదా, దీని మీద తన పేరు కూడా ఉంది, ఒకవైపు తనంటే హేట్ అంటావు, ఇంకోవైపు తనకి ప్రపోజ్ చేస్తావా అని అంటే ఫూజింగ్ గట్టిగా అరుస్తూ ఆ రింగ్ లాక్కుంటాడు. అసలు నువ్వు నిన్నేమనుకుంటున్నావు, ఇక నుంచి వెళ్ళిపో, నువ్వెప్పటికీ సూజీతో సమానం కాలేవు అని తిడతాడు. దానికామె నువ్వు అసలు నన్ను ఎప్పుడు ఇష్టపడలేదా అంటే నేను నిన్ను కేవలం సూజీకి రిలేటివ్ కాబట్టి తన్ని బాధ పెట్టడానికి వాడుకున్నాను అని చెప్పి తనతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తాడు. తను కాళ్ళ వెళ్ళ పడ్డా కూడా తన్ని గెంటేసి అదే రింగ్ తీసుకుని ఆమె దగ్గరకు వస్తాడు. సూజీ అతన్ని చూసి అసహ్యంగా నీ దగ్గర ఉన్న చెత్తని నా దగ్గర పడేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని అంటుంది. అయినా వాడు వినకుండా చేయి పట్టుకొని ట్రై చేస్తాడు. అదే టైంలో యూ వచ్చి నా వైఫ్ తో ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తూ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి నిలబడతాడు. సూజీని దగ్గరకు తీసుకొని ఆ 1 billion కట్టేశాను, ఇకపై నువ్వు నా వైఫ్ ని బ్లాక్ మెయిల్ చేయలేవు అని వార్నింగ్ ఇస్తాడు. నీకంటే ఎక్కువ కాలం నేను తనతో ఉన్నాను అని అంటే అవును ఉండేం చేసావు, తన పేరెంట్స్ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేసావు, రివెంజ్ కోసం వాడుకున్నావు అని అంటాడు. అప్పుడు ఫూజింగ్ నేను నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను సూజీ, నా దగ్గరకు వచ్చేయ్, లేదంటే రేపు న్యూస్ లో నీ పేరెంట్స్ గురించి అందరికి చెప్పేస్తాను అని బెదిరిస్తాడు. దానికి యూ ఒకవైపు ప్రేమిస్తున్నా అంటావు, ఇంకోవైపు తన్ని హట్ చేయాలి అనుకుంటున్నావు, అసలు నీలాంటి వాడికి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు అని అంటే వాడు కోపంతో వీళ్ళ పేరెంట్స్ మా నాన్నని చంపారు అని అరుస్తాడు. అప్పుడు యూ ఒక రిపోర్ట్ తీసి చూపిస్తాడు. నేను ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేశాను, మీ నాన్నే క్రైమ్ చేశాడు, అది సూజీ పేరెంట్స్ చూశారు కాబట్టి వాళ్ళని ఇరికించి చంపేశాడు, అసలైన క్రిమినల్ మీ నాన్నే అని నిజం చెప్పేసరికి వాడు షాక్ తో అక్కడే కుప్ప కూలిపోతాడు. యూ సూజీని తీసుకొని అక్కడ నుంచి వచ్చేస్తాడు. కారులో కూర్చున్న సూజీ అదంతా నిజమేనా అని అడుగుతుంది. అవును, మీ పేరెంట్స్ చాలా మంచి వాళ్ళు,
వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని యూ చెప్తాడు. తను ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంటే అతను హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెని ఎయిర్‌పోర్ట్ కి తీసుకెళ్తాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అడిగితే, ఇది నీ ఫ్లైట్ టికెట్. ఈ రోజే నీ ఫ్లైట్. నేను ఆల్రెడీ నీ అప్పు మొత్తం తీర్చేశాను. ఇక పూచింగ్ నిన్నేం చేయలేడు. ఇప్పటినుంచి నువ్వు పూర్తిగా ఫ్రీ అయిపోయావు. నీకు నచ్చినట్టు నీ ఇష్టంతో లైఫ్ గడుపు. నేను నిన్నెప్పుడు ఫోర్స్ చేయను. కానీ నన్ను మాత్రం మర్చిపోద్దు. యువ్ అనే ఒక పర్సన్ నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు అని గుర్తుంచుకో అని చెప్తాడు. సూజీ ఏడుస్తూ, నువ్వు ఒక్కసారైనా నన్ను అడిగావా? నన్ను నీ దగ్గర ఉంచుకోవాలని నీకు లేదా అని అడుగుతుంది. పిచ్చిదానా, నిన్ను నా దగ్గర ఎందుకు ఉంచుకోవాలనుకోను? నీకు దూరంగా ఒక్క క్షణం ఉండడం కూడా నేను భరించలేను. కానీ నీకు అబ్రాడ్ వెళ్ళడం అంటే ఇష్టం కదా అని యు అంటాడు. నేను అప్పుడు వెళ్ళాలనుకున్నాను, ఎందుకంటే ఈ సిటీలో నా అనుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. కానీ ఇప్పుడు నన్ను కేర్ చేసే పర్సన్ ఉన్నాడు, నువ్వున్నావు. అందుకే నేను నీతోనే ఉండాలి అనుకుంటున్నాను అని సూచి చెప్తుంది. యువ్ ఆనందంతో నిజంగానా అని అడిగితే ఆమె అతని ముఖాన్ని పట్టుకొని కిస్ చేస్తుంది. యువ్ కూడా అంతే రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. నేనెప్పుడు నీతోనే ఉంటాను అని సూచి అంటే యువ్ తన్ని గట్టిగా తన గుండెలకి హత్తుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికెళ్తారు. యువ్ వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత యువ్ సూజీ చేయి పట్టుకొని ప్రపోజ్ చేస్తాడు. తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇద్దరు ఒకరికొకరు హగ్ చేసుకుంటుంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని చూసి ఫుల్ ఖుష్ అయిపోతారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.